మమ్మర్ది నోటిఫికేషన్ పడ్డదిరా. నిజమా బా? నిజం గో బాపు బిడ్డా. జాబ్ నోటిఫికేషన్ పడ్డదే. అవునా బిడ్డ? సరే ఎట్లా చేసినా నువ్వు జాబ్ కొట్టాలి బిడ్డ. ఖచ్చితంగా కొడదామే. నువ్వు జాబ్ కొడితేనే మన కష్టాలన్నీ తీరుతాయి బిడ్డ. కానీ కోచింగ్ పోవాలి. ఎంతైతే బిడ్డ? అందాదా ఒక 70,000 దాకా అయితే. 70,000. సరే బిడ్డ నువ్వైతే షురుగా మిగతా ముద్ద నేను చూసుకుంటా. అరే మా బాబా పడ్డా. ఏమో ఆడ చూసిండే మీ బాబాయ్ ఇక్కడ. అన్న ఏదో పని వాడు వచ్చినావే. అదే తమ్మి గయ్య నోటిఫికేషన్ పడ్డాయట, కోచింగ్ పోతా అంటాను కొడుకు. కోచింగ్ పంపితే మంచిదేనే. అదే కొంచెం డబ్బులు ఎక్కడి మొన్న ఇల్లు కడుతుంది కాదు. చూడరా తమ్మి. అప్పుడు నీకు డబ్బులు లేవంటున్నావు. సరదాగాడు మురి బెంగాడు ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటే. అప్పుడు నీకు డబ్బులు లేవంటున్నావు. ఏ తీరవునో సేరువైనా. తమ్ముడికి గాలి పెట్టు. అన్న మీరు టైం దొరకా అన్న. తమ్ముడు నువ్వే తమ్ముడు నీదో కాదో డిగ్రీ చదివిన ఈ పని చేస్తారా తమ్ముడు? నా చదువు నా కుటుంబం భారం తీస్తుంది అనుకున్నాను. కానీ నా చదివే నా కుటుంబానికి భారం అయితే అనుకోలే. గుండె మాటల్లోనా ఏమైందా మీ గట్ల అంటారు? నా కోసం మా బాపు నా అనుకున్న వాళ్ళ కాడ కూడా మాట పట్టాడన్నా. నాకు కూడా తెలిసింది ఇదంతా కోచింగ్ కోసమేనా? అవునన్నా, ఏం చేయాలో తెలియక ఈ పని చేస్తాను. ఈ పని చేయాల్సిన అవసరం ఉన్నది తమ్మి. ఇవన్నీ అనుభవించిన మనకు ఆయన మన కోసం ఒక గ్రంథాలయం పెట్టిండు. నీకు కావాల్సిన అన్ని ఉన్నాయి అక్కడ మనం పోదాం. అందనీ ఆకాశం దించావయ్యా మా కోసం కాలానని పేరు నిలిచేనయ్యా కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని. దేనికి ప్రిపేర్ అవుతున్నారు? శ్వేత గారు. దేనికి ప్రిపేర్ అవుతున్నారు? కానిస్టేబుల్. దేనికి ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్స్ కి.